మానవ సమాజంలో నిత్యము జరుగుతున్న హత్యలు, మానభంగాలు, ఆత్మహత్యలు, ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటిని ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు ఎంత ప్రమాదకరమైన సమాజంలో ఉన్నాడో, ఎంత భయంకరమైన దినాల్లో ఇట్టే మనకు అర్థమవుతుంది. రీసెంట్గా హైదరాబాద్లో మీర్పేట అనే ప్రాంతంలో జరిగినటువంటి మర్డర్, ఆ మర్డర్ తర్వాత జరిగినటువంటి సంఘటన ఆలోచన చేస్తున్నప్పుడు మానవ సమాజం భయకంపితులవుతున్నారండి. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయం నేను చెప్పేటువంటి విషయాన్ని ఆ కాలనీ వాసులు ఎప్పుడైతే విన్నారో వారందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఏంటి ఆ భయంకరమైన సంఘటన, ఏం జరిగిందని ఆలోచన చేస్తే వివరాలకు వెళ్తే హైదరాబాద్ మీర్పేట అనే ప్రాంతంలో గురుమూర్తి అనేటువంటి వ్యక్తి నివసిస్తున్నాడు. తనతో పాటు తన భార్య, 2 బిడ్డలు కూడా నివసిస్తున్నాడు. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల క్రితమే ఆ వ్యక్తి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని భార్యతోనే నివసిస్తున్నాడు. మరి భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడండి. అక్రమ సంబంధము అంటగట్టి ప్రతిరోజు వేధిస్తుండేటువంటి వాడు. వారిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేటువంటివి, నిత్యము గొడవలు జరుగుతూ ఉండేటువంటివి. సో చూశాడు నా భార్యని కడతీర్చేయాలి, నాకున్నటువంటి ఆ పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పథకం ప్రకారము పిల్లల్ని పొంగల్ హాలిడేస్కి అత్తగారింటికి పంపించాడు. పంపించిన తర్వాత ఆ కాలనీలో చాలామంది సెలవులకి వారి యొక్క సొంత గ్రామాలకు వెళ్ళారు. వారి ఇంటిలో కూడా ఎవరు లేరు, అందరూ కూడా ఊరికి వెళ్ళారు. ఆ టైంలో 13వ తారీఖున గొడవ పెట్టుకున్నాడండి. మరలా అనుమానం పెనుభూతాన్ని పెట్టుకుని భార్యని నిందించడం, బాధించడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది. ఆ గొడవలో ఏం చేశాడనంటే ఆ భార్యని చంపేశాడండి. కత్తితో పొడిచి చంపేశాడు. మిలిటరీ మ్యాన్ కదండి, దేశానికి పనిచేసినటువంటి వాడు, చాలా బలంగా ఉంటాడు. భార్యని చంపేశాడు. చంపిన తర్వాత ఆ వ్యక్తి చేసినటువంటి కృత్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మర్డర్ చాలా చిన్నదే అనిపిస్తుంది. మర్డర్ నిజంగా అంత పెద్దది కాదనిపిస్తుందండి. ఏంటనంటే మర్డర్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని బాత్రూంలో తీసుకువెళ్ళి ముక్కలుగా నరికేశాడండి. ఆ షెర్ నుంచి ఎముకల్ని వేరు చేసి ఎముకల్ని ఎండబెట్టాడట. ఆ మాంసపు ముద్దల్ని ప్రతిరోజు తన భార్య ఏ కుక్కర్లో అయితే తన భర్తకు పిల్లలకు అన్నం వండుతుందో ఆ కుక్కర్లో భార్య యొక్క శవం తాలూకా ముక్కలంతా కూడా అందులో వేసి ఉడకబెట్టాడట. సో చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది విన్నారు, ఏంటి ఈ టైంలో కుక్కర్ సౌండ్లు వినిపెడుతున్నాయి, ఈ వ్యక్తి ఏం వండుతున్నాడు, తన భార్య ఏం వండుతుందని అనుకున్నారట. కానీ ఆ వ్యక్తి అలా మాంసాన్ని ఉడకబెట్టడం మాత్రమే కాకుండా సో ఎముకలన్నీ కూడా మేడ మీద ఎండబెట్టి వాటిని తీసుకొచ్చి దంచి పౌడర్ చేసి ఈ మాంసాన్ని ఆ తర్వాత ఆ యొక్క ఎముకల ద్వారా వచ్చే ఆ పౌడర్ని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో జిల్లెలగూడ అనే ప్రాంతంలో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో కలిపేశాడండి. నిజంగా ఎంత భయంకరమైనటువంటి కార్యం మనం వింటామని ఎప్పుడు ఊహించలేదు. 13 సంవత్సరాలు ఇద్దరు కూడా కలిసి కాపురం చేశారు, బిడ్డలు ఉన్నారు. తర్వాత ఏం జరుగుతుంది, నేను పట్టుబడతానని భయం తన లేదు. నిజంగా ఒక్కడే అంత భయంకరమైనటువంటి కార్యం ఎలా చేయగలిగాడు? అంటే 13 సంవత్సరాలు ఇద్దరు కూడా జీవితాన్ని పంచుకున్న ఆ భార్యను అత్యంత కిరాతకంగా చంపడం మాత్రమే కాకుండా భార్యను ముక్కలుగా నరికి ఆ కుక్కర్లో ఉడకబెడతాడా? ఆలోచన చేయండి. ఎంత మృగ స్వభావం తనలో లేకపోతే, ఎంత దురాత్మ అతనిలో లేకపోతే ఈ కార్యం చేస్తాడు? మీరు ఆలోచన చేయండి. అంత ధైర్యం ఎలా వస్తుంది? అంత భయంకరమైనటువంటి మృగంలా ప్రవర్తించాలని ఆ వ్యక్తికి ఎలా అనిపించింది? మానవ హృదయం చాలా చెడిపోయింది కదండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుని లేఖనాలు చెప్తున్న రీతిలోనే ఆ వ్యక్తి హృదయం అంత పాశవికంగా ఎలా మార్చబడిందో ఎవరికి అర్థం కావట్లేదు. బిడ్డలను పంపించేశాడు. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తి అదంతా జరిగించిన తర్వాత అత్తగారికి, మామగారికి కాల్ చేశాడట. మాధవి కనిపించట్లేదండి, మేము గొడవ పడ్డాం, ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా కలవరపడ్డారు. సో వాళ్ళు కూడా వచ్చి ముగ్గురు కలిసి గురుమూర్తి, అత్తమామలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారట. నా భార్య కనిపించట్లేదని గురుమూర్తి, నా యొక్క కుమార్తె కనిపించట్లేదని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. ఆ యొక్క కంప్లైంట్ ఇంట్రాగేషన్ కొరకు ఇంటికి వచ్చారు. సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ని ఎప్పుడైతే పరీక్షించడం మొదలుపెట్టారో వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వారికి కంటపడ్డాయి. 15వ తారీఖు ఆ భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. కానీ ఆమె ఇంట్లోంచి బయటికి వెళ్తున్నట్లుగా ఏ విధమైన సీసీ ఫుటేజ్ లేదు. పోలీసు వారికి అనుమానం వచ్చింది. అతను ఇంట్లోకి వచ్చి చూసేటప్పటికి ఒక దొంగ కనిపించిందట. మనము మటన్ షాప్కి వెళ్తే అక్కడ మటన్ కొట్టేటువంటి వ్యక్తి ఒక దొంగ ముందు పెట్టుకుని మాంసాన్ని ముక్కలుగా చేస్తాడు కదా, ఆ దొంగ కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి బకెట్లు పట్టుకుని బయటికి వెళ్ళటం, ఒక దొంగ తీసుకురావటం, ఒక కుక్కను తీసుకురావటం, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఏంటో అనుమానాస్పదంగా ఉన్నాడే, ఇతడు చెప్తున్న మాటలకి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్కి పొంతం లేకుండా ఉందని చెప్పి పోలీసు వారు తమదైన శైలిలో
గురుమూర్తిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నేనే నా భార్యను చంపి తన యొక్క శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ మాంసాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాను, ఆ ఎముకలన్నింటినీ కూడా ఎండబెట్టి దాన్ని దంచి పౌడర్గా చేసి చెరువులో కలిపేశాను అన్నాడు. పోలీసు వారు అవాక్ అయిపోయారండి. ఇలాంటివి సమాజంలో అరుదుగా జరుగుతుంది. ఎక్కడెక్కడో ఆఫ్రికాలో జరిగింది అనేటువంటి విషయాలు మనం విన్నాం, ఎక్కడెక్కడో పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి మర్డర్స్ జరిగినాయని విన్నాం. కానీ మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో చాలా చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి యొక్క సమాజంలో ఈ కార్యం జరగటం సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి. భారతదేశానికి ఉన్న మంచి పేరు ఖ్యాతి ఇటువంటి మర్డర్స్ ద్వారా అది పోతుందేమో అనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా హైలైట్ థింగ్ ఏంటి తెలుసా, భార్యను చంపిన తర్వాత ఆ వ్యక్తి యూట్యూబ్ చూసాడట. యూట్యూబ్లో ఏం చూసాడంటే ఈజీగా మనిషి బాడీని డీకంపోజ్ చేయడం ఎలా, హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి, ఏ ఆధారాలు లేకుండా తప్పించుకోవాలి. అటువంటి ఈ రోజున టెక్నాలజీ, ఈ రోజున యూట్యూబ్, ఈ రోజున మీడియా మనుషుల్ని ఇంకా ఇంకా నేర ప్రవృత్తిలోకి నడిపిస్తుందేమో. ఈ రోజున సినిమాల్లో చూస్తున్నాడు మనిషి ఎలా చంపాలి, చంపిన తర్వాత ఆ మృతదేహాన్ని ఎలా డీకంపోజ్ చేయాలి, పోలీసులకు దొరకకుండా మనం ఏం చేయాలి, సినిమాల్లోనే మనకు కనబడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ అంతా కూడా ఈ రోజున అటువంటి వాటి విషయంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదండి. ప్రజలకు ఇంకా అవేర్నెస్ పెంచుతుంది, ప్రజలకు ఇంకా ఎక్స్పోజర్ పెంచుతుందేమో అనిపిస్తుంది. ఇలా జరిగిందండి హైదరాబాద్ మీర్పేటలో జిల్లలగూడ అనే ప్రాంతంలో ఈ భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మిలిటరీలో పనిచేసే ఒక జవాన్, మనందరి యొక్క ప్రాణాలని, భారతదేశ గౌరవాన్ని కాపాడే ఒక జవాన్ ఇటువంటి హత్య చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు అంత భయంకరమైన రీతిలో భార్య మీద క్రోధాన్ని పెంచుకున్నాడు? ఆలోచన చేయండి. ఈ యొక్క విషయం గురించి మనం ఆలోచన చేయాలి. ఈ రోజున ఇక్కడ జరగచ్చు, రేపొద్దున మన సమాజంలో జరగచ్చు. మనిషి యొక్క హృదయం ఎందుకు అంత భయంకరమైనటువంటి పాశవికంగా మార్చబడతా ఉంది? మనిషి ప్రేమతో నివసించాల్సినటువంటి వాడు, కోపం లేకుండా శాంతిగా బ్రతకాల్సినటువంటి వాడు, క్రోధం లేకుండా, పగలు లేకుండా, కక్షలు లేకుండా బ్రతకాల్సినటువంటి వాడు మనిషి ఎందుకు ఇంత భయంకరంగా మారిపోతున్నాడు? 13 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు, 2 పిల్లల్ని కన్నారు. అంత క్రోధం ఎందుకు ఆ వ్యక్తికి వచ్చింది? పథకం ప్రకారం ఆ వ్యక్తి ఎందుకు చంపాలనుకున్నాడు అని ఆలోచన చేస్తే దీని అంతటికీ పాపము కారణమండి. ఈరోజున ఆ భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనేటువంటి అనుమానం ఇతనిలోకి వచ్చింది. అనుమానం అనే పెనుభూతం ఆమెలోకి వచ్చిందండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా ఎవరి మీద అనుమానం ఉంటే దాన్ని వెంటనే క్లారిఫై చేసుకోండి. లేకపోతే అనుమానం పెరుగుతుందా, విడాకుల దగ్గరికి వెళ్ళండి, అంతేగాని హత్య చేద్దామని అనుకోవద్దు. ఒక వ్యక్తి ప్రాణం తీసేటువంటి అధికారం నీకు లేదు. నిజంగా అలా చేస్తే కనుక నువ్వు దేవుని దృష్టిలో శిక్షార్హుడు అవుతావు. నరహత్య చేయటం భయంకరమైన పాపము. నరహత్య చేసేటువంటి వారు భయంకరమైన అగ్నిగుండంలో కాల్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అనుమానం ఉందా, దాన్ని క్లారిఫై చేసుకోండి. అనుమానం ఉంటే కూర్చుని మాట్లాడుకోండి. నాకు ఈ అనుమానం కలుగుతూ ఉంది, దాని గురించి వివరణ నాకు ఇవ్వనంటే భార్యాభర్త ఖచ్చితంగా ఒకవేళ ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పండి. అంతేగాని ఇలా చంపుకోవటం, ఇలాంటి భయంకరమైన కృత్యాలు చేయడం ద్వారా ఎవరు దీవించబడ్డారు? అక్కడ తను ఏమన్నా దీవెనలోకి వెళ్ళాడా? గురుమూర్తి ఏమన్నా ఆనందాన్ని అనిపించాడా? తన జీవితం, టెన్షన్తోనే, కలవరంతోనే తన జీవితం ఉందే. పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ రోజున సభ్య సమాజం అంతా కూడా ఏమంటారు, ఆ నర్రూప రాక్షసుని ఇంకే ఏ కేసులు అక్కర్లా, ఇలా చేసాడని తన నోటితో ఒప్పుకున్నాడు కాబట్టి వెంటనే ఊరేసేసేయండి. అలాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి వీల్లేదు. ఇంత భయంకరమైన మానవ రోగం సమాజంలో ఉండటానికి వీల్లేదు. హృదయం అంత భయంకరంగా చెడిపోయిన వ్యక్తి సమాజంలో ఉండటానికి వీల్లేదు. అతను ఊరేసేసేయండి అని సభ్య సమాజంలో చెప్తున్నారు. ఏం సాధించాడు? అనుమానం అనే పెనుభూతం ఉంది. భార్యతో గొడవలాడాడు, వేధించాడు, భార్యను పథకం ప్రకారం చంపేశాడు. ఆ యొక్క భార్య యొక్క మృతదేహాన్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టాడు. తన యొక్క తలను కూడా కాలుస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల కొంతమందికి స్మెల్ రావటం వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది పండుగ రోజులు కాబట్టి మేక కూర వండుతున్నాడేమో, లేకపోతే మేక తలను కాల్చుతున్నాడేమో అని అనుకున్నారు. కానీ తన భార్య యొక్క తలనే కాల్చటం తన ఇంటిలో నిజంగా ఎంత భయంకరమైందండి. ఆ వ్యక్తికి ఏమై ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే మానవ హృదయం పాడైపోయింది. ఈ రోజున దేవుని లేఖనం చెప్పిన ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ప్రతి ఒక్కరికి తెలియాలి ఇది. ఎందుకంటే సభ్య సమాజం ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో మార్పు అవసరము, మా హృదయాల్లో మార్పు అవసరం. మనిషి మారు మనసు పొందాలి. పాపంతో నింపబడిన వ్యక్తి తన జీవితంలో సరైన విధానంలో ఆలోచించాలి. మనిషిలో గూడు కట్టుకుపోయిన పాపం ఏ విధంగా బయటకు వస్తుందో మనిషి ఎప్పుడు ఆలోచన చేస్తున్నాడా? నేను ఈ యొక్క విషయాన్ని గురించి విన్నప్పుడు చాలా బాధపడ్డానండి. ఈ యొక్క విషయం గురించి కొంత మోరల్ చెప్పాలి, కొంత నీతి ఈ యొక్క కథలోంచి ప్రజలు తెలుసుకోవాలి.
ఎందుకు ఇలా జరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి, భార్యాభర్తలు ఎలా నివసించాలి, ఒకవేళ అనుమానం అనే పెనుభూతం ఒక మనిషి హృదయంలో పడినప్పుడు ఆ పెనుభూతాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, క్షమించేటువంటి మనసు ఎలా కలిగి ఉండాలి, స్త్రీలు కూడా వివాహం అయిన తర్వాత ఏ విధంగా జీవించాలి, అక్రమ జీవితాలు, వ్యభిచార జీవితము ఎన్నో కుటుంబాలను ఈరోజు బలి తీసుకోవట్లేదండి. పాపం ఒక మనిషిని నరహత్యగా నడిపిస్తుంది, ఆత్మహత్యగా నడిపిస్తుంది. ఈ కుటుంబము ఈ హత్య గురించి ఆలోచిస్తున్న నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అతడు అనుమానాన్ని పెంచుకున్నాడు. ప్రతిరోజు కూడా భార్య మీద క్రోధాన్ని పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఎలాగైనా సరే భార్యను చంపేయాలి, పగ పెంచుకున్నాడండి, క్రోధాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ పగ నుంచి వచ్చినటువంటిదే తను ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు, ఒక ఆలోచన. చూడండి, ఎన్ని రోజులుగా ఆలోచన చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ భార్యతో ఒక నటన జీవితాన్ని జీవించాడు. కలిసి ఉన్నట్లుగానే ఒక ఇంట్లోనే ఉన్నారు, కానీ భార్య మీద క్రోధాన్ని పెంచుకున్నాడు. పథకం ప్రకారమే పిల్లల్ని పంపించాడు, పథకం ప్రకారమే టైం చూశాడు. సెలవు రోజులు అందరూ బయటకు వెళ్తారు, ఆ టైంలో భార్యని చంపాలని ఒక పథకం వేశాడు. నిజంగా ఎంత బ్రూటల్గా చంపాడో. ఆ చంపిన తర్వాత డెడ్ బాడీని ఎలా మాయం చేయాలో మీడియా చూశాడు, యూట్యూబ్ చూశాడు, సినిమాలు చూశాడు. చూసి ఆ 3-4 రోజులు ఆ వ్యక్తి తన యొక్క భార్య యొక్క మృతదేహాన్ని డీకంపోజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అనుకున్నాడు. నేను దొరకనేమో అనుకున్నాడు, చాలా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాను, ఎవరికి దొరకనేమో అనుకున్నాడు. కానీ పాపం మనల్ని పట్టించేదా? నీ పాపము నిన్ను పట్టుకున్నాను, యువర్ సిన్ విల్ క్యాచ్ యూ. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, ఏ నాటికైనా నువ్వు దొరికేస్తావు. ఒకవేళ మనుషులకి పోలీసులకు దొరకకపోయినా సత్యదేవుడు మనల్ని కలుగు చేసే సృష్టికర్తకు సమస్తం కూడా తెలుసు. ఆయనకి నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. ఆయన ముందు తప్పించుకోగలవా? కొంతమంది మనుషుల ముందు పాపం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు, వ్యభిచరించవచ్చు, భయంకరంగా జీవించవచ్చు. కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు మేనేజ్ చేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. తప్పు చేసి తప్పించుకుని విదేశాలకు పారిపోతున్నటువంటి వారు ఉండొచ్చు. నేను సృష్టించిన దేవునికి నువ్వు దొరకకుండా పరిగెత్తగలవా? నీ పాపం నేను పట్టుకోదు. ఒకవేళ ఈ లోకంలో నీ పాపం ద్వారా నువ్వు శిక్షణ అనిపించకపోయినా ఆత్మల లోకంలో దేవుడిని శిక్షించడం నువ్వు అనుకుంటున్నావా? ఆలోచన చేయండి. ఈరోజున భయభక్తులు కలిగి జీవిద్దాం. మన జీవితంలో కోపాన్ని విడిచిపెడదాం, మన జీవితంలో ఆగ్రహాన్ని విడిచిపెడదాం. ఇలాంటి ప్రవృత్తి మనలో కలుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వెంటనే తన జీవితాన్ని సరిచేసుకోవాల్సింది, భార్యతో మాట్లాడాల్సింది. ఒకవేళ విడాకుల దాకా వెళ్ళినా బాగానే ఉండేది. నాకెందుకు నువ్వు నచ్చట్లేదు, నీ యొక్క పరిస్థితి, నీ యొక్క స్థితి అనుమానాస్పదంగా ఉంది, అందరు బట్టి విడాకులు తీసుకుందాం అని ఉంటే కనుక పిల్లలు అనాథలు అయ్యేటువంటి వారు కాదు. ఈరోజున తల్లిని పోగొట్టుకున్నారు పిల్లలు, వారి బ్రతుకులు అగమ్య గోచరం. అతను ఈ వ్యక్తి ఏమైనా సాధించాడా? ఈరోజున కట్టకట్టాలు, ఓచలు లెక్క పెట్టాలి, మరణశిక్ష కూడా అతనికి వేసేయచ్చు. ఏం సాధించాడు? భార్యను చంపడం ద్వారా, అంత బ్రూటల్గా చంపడం ద్వారా ఒక రాక్షసుడిగా సమాజంలో పేరు తెచ్చుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాజంలో జరిగిన సంఘటన ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఈరోజున పాప స్వభావం నుంచి విడుదల పొందాలంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ హీ పేడ్ ద ప్రైస్ ఫర్ యువర్ సిన్స్. నీ పాపాల నిమిత్తం ఆయన ఆల్రెడీ ధర చెల్లించాడు. నీ పాపములను, నీలో ఉన్న కోపాన్ని, ఆగ్రహాన్ని, పాప స్వభావాన్ని తీసివేయగలిగినటువంటి వాడు, నీకు శాంతిని ప్రసాదించగలిగినటువంటి వాడు జీసస్ క్రైస్ట్. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నీ హృదయంలో చేర్చుకోవడం ద్వారా నీలో ఉన్న మలినం అంతా బయటికి పోతుంది, నీలో ఉన్న పాప స్వభావం అంతా బయటికి పోతుంది. చక్కగా నువ్వు ఆలోచన చేయగలుగుతావు, చక్కగా నీవు బ్రతకగలుగుతావు. అనేక మందికి ఆశీర్వాదంగా, అనేక మంది సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా ఉండగలుగుతావు. నా మట్టుకైతే చాలా బాధపడ్డాను. ఇలాంటివి ఎప్పుడు జరగకూడదు. భార్యాభర్తలు ఎప్పుడు కూడా ప్రేమతో ఉండాలి. సభ్య సమాజంలో ఆ పిల్లలకు ఒక మోడల్గా ప్రతి భార్యాభర్త ఉండాలని కోరుతా ఉన్నాను. కాబట్టి ఇలాంటి అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయండి. ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఎక్కడెక్కడో జరుగుతాయి వినేవాళ్ళం, కానీ మన ప్రాంతంలోనే, మన సమాజంలోనే, మన కాలనీలోనే ఇవి జరగటం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగు చేస్తూ ఉంది. అందరిని బట్టి లెట్స్ ప్రే ఫర్ అవర్ నేషన్. ఇలాంటివి భయంకరమైన కృత్యాలు జరగకుండా ప్రభుత్వం వారు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. మానవ హృదయంలో మార్పు కలగాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయం మార్చబడినప్పుడు కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగున్నప్పుడు ప్రాంతాలు బాగుంటాయి, ప్రాంతాలు బాగున్నప్పుడు దేశాలు బాగుంటాయి. తద్వారా మనిషి ఆనందంగా, శాంతిగా బ్రతకగలుగుతాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన, ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు,
మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.